బ్యాక్ టు న్యూస్. హన్మకొండ దగ్గర కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. భూములు వేలం నిలిపివేయాలంటూ కూడా బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే నాయకుడును చైర్మన్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కార్యాలయ ముట్టడికి బీజేపీ ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకి అలాగే బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హన్మకొండ కూడా కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, హన్మకొండలో ఉన్నటువంటి కూడా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి హన్మకొండ ప్రాంతంలో ఉన్నటువంటి కూడా భూములకు సంబంధించినటువంటి వేలం పాటను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు బీజేపీ సీనియర్ నేత రావు పద్మ నేతృత్వం లోపల పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ రోజు కుడా నేతృత్వం లోపల ఓసిటీ అదేవిధంగా హన్మకొండలో బాలసముద్రం ఏరియాలో ఉన్నటువంటి ఫ్లాట్స్ అదేవిధంగా ఓపెన్ ఫ్లాట్స్ అదేవిధంగా ఫ్లాట్స్ కూడా వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నేపథ్యం లోపల వేలం పాటను నిరసిస్తూ హన్మకొండ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ గా ఉన్నటువంటి ఇనుగాల వెంకట్రామరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకారులు ఆందోళన దిగారు. భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి అవసరాల కోసము గత ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా హన్మకొండ వరంగల్ నగరానికి సరిపడా అవసరాల నిమిత్తం ఉంచినటువంటి ల్యాండ్ బ్యాంక్స్ ఏవైతే ఉందో ల్యాండ్ బ్యాంక్స్ ని కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా ఇనుగాల వెంకట్రామరెడ్డి ఎవరైతే కూడా చైర్మన్ గా ఉన్నారో ఆయన అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ వేలం పాట వేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున రావు పద్మ ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళన చేశారు. వాళ్ళంతా కూడా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. పోలీసులను అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో అటు పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది, వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీజేపీ సీనియర్ నేత రావు పద్మని అరెస్ట్ చేసి హన్మకొండ పిఎస్ కి తరలించారు. రైట్, థాంక్యూ కుమారస్వామి.